పోట్లు పొడి చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి శరీరం అంతా కూడా ఎదురుకుండా జరుగుతున్నటువంటి విషయాల్ని చూస్తూ ఉన్నప్పుడు వాటికి దేనికి లోబడకు, ఇది కేవలం జరిగిపోయేటువంటి విషయాలు మాత్రమే, వాటిని జరగనివ్వు. వాటిని పట్టుకుని కూర్చోవడం అనేటువంటిది ఎప్పుడైతే నీకు అలవాటు అవుతుందో వీటి వల్ల నువ్వు బాధపడతావు. ఆ బాధ అనేటువంటిది నిన్ను రకరకాల ఇబ్బందుల్లోకి తోస్తుంది, దాన్ని నిన్ను పరమేశ్వరుడికి దూరం చేసేస్తూ ఉంటుంది. కనుక పరమేశ్వరుడికి దగ్గరగా ఉండాలి, ఎప్పుడూ ఆయన్ని గమనిస్తూ ఉండాలి, ఆయనలా మనం ఆలోచిస్తూ ఉండాలి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి లలితా సహస్రనామంలో మొట్టమొదటి పాదంలో చెప్పారు. నువ్వు ఎలా ఉండాలి అంటే ముందు శ్రీం అని చెప్పారు. అంటే అర్థం ఏమిటి? నువ్వు మంగళకరంగా ఉండు, నీ ఆలోచనలు మంగళకరంగా ఉంచుకో, నీలోని ఉండేటువంటి విషయాలన్నింటినీ మంగళకరంగా జగత్తుకి ప్రస్ఫుటించేలా చేసుకుంటూ ఉండు, ఎప్పటికప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉండు. ఆనందాన్ని అనుభవించేటువంటి క్రమంలో దాచుకుంటే ఆనందం కాదు, అమ్మలా ఉండడం నేర్చుకో. శ్రీమాత అన్నారు. అమ్మ అంటే అర్థం ఏమిటి? తను తిన్నా తినకపోయినా, తను నిద్రపోయినా పోకపోయినా, తను ఆనందంగా ఉన్నా లేకపోయినా ప్రతిదాన్ని కూడా తన పిల్లల ముందు విశేషమైనటువంటి అనుగ్రహంగా ఇవ్వగలిగేటువంటి తల్లి. తాను నిద్రపోకపోయినా పిల్లల కోసం పొద్దున్నే లేచి వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చేస్తుంది, ఎక్కడ అలసట కనపడినివ్వదు. అలాగే తనకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులనేవి బయటికి చెప్పకుండా పిల్లలతో ఆనందంగా ఆడుకుంటూ ఉండగలదు. అంటే ఇలాంటి ఆలోచన మన అమ్మ మనతో ఎలా ఉంది? ఇవాళ మనం ఇన్ని నొప్పులు అంటున్నాం, ఇన్ని రకాల ఇబ్బందులు అంటున్నాం, రోగాలు అంటున్నాం, మనుషులతో కష్టాలు అంటున్నాం. ఏ రోజన్నా మన తల్లి ఇలా బాధపడిందా? మన అమ్మల గురించి కనుక ఒక 2 నిమిషాలు ఎవరికి వాళ్ళం ఆలోచించుకుంటే వాళ్ళు ఎంత గంభీరంగా ఉన్నారు, ఎంత విషయాల పట్ల అనాసక్తితో ఉన్నారు, దేని పట్ల కూడా ఎంత దాన్ని ఏమంటారంటే తటస్థ స్థాయిలో ఉన్నారు, స్థితిని అనుభవిస్తూ ఉన్నారు, దేనికి లొంగకుండా ఎలా ఉన్నారు. ఒక 2 నిమిషాలు ఆలోచించుకుంటే మన అమ్మే మనకు పరదేవతగా కనపడుతూ ఉంటుంది. అలా ప్రతి వాళ్ళం కూడా జగత్తు పట్ల, ఇప్పుడు మనల్ని కన్నటువంటి తల్లి పరదేవతా స్వరూపంగా మనం అమ్మలమైన తర్వాత దర్శనమిస్తూ ఉంటుంది. మనము ఈ అమ్మగా మారిన తర్వాత మనకు వస్తున్నటువంటి కష్టాన్ని అనుభవించగా కొన్నాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది? మా అమ్మ ఈ కష్టాన్ని నాతో చెప్పుకోలేదు, కానీ నేను ఇవాళ ఇన్నిసార్లు నాకు కష్టం వచ్చిందని ఇన్నిసార్లు అనుకుంటున్నా. మా అమ్మకి లేదు, మా అమ్మని కన్నా అమ్మకి కూడా ఇన్ని కష్టాలు ఉండుండవు, నాకెందుకు ఇన్ని కష్టాలు అనిపిస్తున్నాయో అని ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే ఆ కష్టాన్ని కష్టంగా అనుభవింపజేసేటువంటి స్థితి ఏదైతే మానసిక దౌర్బల్యత అనేటువంటిది ఉంటుందో ఆ దౌర్బల్యత ఒక్కదాని వల్లనే మనం ఇలా ఉన్నాం. ఈ దౌర్బల్యత స్థాయి నుంచి మనల్ని మనం పెంచుకోవాలి, మనలో ఉండేటువంటి స్థితిని మనం మార్చుకోవాలి అనుకునేట్లయితే ఒక గురువు కోసం వేటాడుతాం. అంటే అర్థం ఏమిటి? గురువు ఎక్కడున్నారు? నేను చెప్పారు, మన మనస్సే అతిపెద్ద గురువు, అది నీకేది ప్రబోధిస్తుందో నువ్వు జాగ్రత్తగా వినడం నేర్చుకో. అయ్యా నేను ఇన్ని కష్టాలు పడ్డం నాకు బాగాలేదు అనుకుంటాం, కష్టాలు పడ్డం బాగాలేదు బాగుంది, ఎదుటివాడు సుఖంగా ఉన్నాడనేటువంటి ఆలోచన ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఈర్ష్య మొదలవుతుంటుంది. ఆ ఈర్ష్య వల్ల ఏం చేస్తావు? నాకున్న కష్టం ఇంకాస్త కొండలా కనబడుతుంది. ఇవాళ నాకు ఓపిక లేదు, ఇవాళ ఉపవాసం ఉన్నాను, నిన్న కూడా ఉపవాసం ఉన్నాను, 2 రోజులు బట్టి బాగాలేదు, కాశీ నీళ్లు పడలేదు, ఇవన్నీ వచ్చాయనుకుందాం. ఇవాళ సాయంకాలానికి విశాలక్షి గుడికి వెళ్దామని ఎవరో ప్రపోజల్ పెట్టారు. ఏమండి ఓపిక లేదండి అంటాం. ఏమండి అసలు కాశీకి వచ్చింది ఎందుకు? ఉన్న కాసేపట్లో అమ్మవార్లని అయ్యవార్లని చూసుకుని మనకి తోచినంత వీలైనంత కాశీ క్షేత్రంలో తిరుగుతూ ఉండడం వల్ల ఈ కాళ్ళల్లో శని ఎక్కడుంటాడంట? కాళ్ళల్లో ఉంటాడు. ఈ కాళ్ళల్లో ఉన్నటువంటి శని మనల్ని రకరకాల మార్గాల వైపు చెలించేటట్లుగా చేస్తూ ఉంటాడు. లేనటువంటి కష్టాన్ని మనకిచ్చి దానివల్ల ఎక్కువ అలసిపోయేలా చేస్తూ ఉంటాడు, ప్రతి పనిని నెమ్మదిగా జరిగేలా చేస్తూ ఉంటాడు. అటువంటి శని ఈ కాశీకి వచ్చేటప్పటికి ఏం చేస్తాట? అరికాళ్ళలో తాండవం ఆడుతూ ఉంటాడట. అక్కడ తాండవం ఆడ ఏం చెప్తాట? నువ్వు చోట కూర్చోకు, మొత్తం కాశీ క్షేత్రం అంతా తిరుగు. ఎంత తిరుగుతావో నీ కాళ్ళతో, ఎలాంటి కాళ్ళు? చెప్పులు వేసుకున్నటువంటి కాళ్ళతో. అలాంటి కాళ్ళతో ఎంతైతే కాశీ క్షేత్రంలో తిరుగుతావో అంతలా తర్వాత ఈ శని అనేటువంటి వాడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది పెద్దలు చెప్పేటువంటి విషయం ఇది. ఆ శని మనకి చాలా అసలు నా టైం బాగాలేదండి, అసలు శని నన్ను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే జపాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల స్తోత్రాలు చదువుకునే వాళ్ళు ఉంటారు, దాన ధర్మాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కాశీ క్షేత్రంలో లేదు ఎక్కడున్నా సరే జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇదే కాశీ క్షేత్రం అనేటువంటి భావన ఎప్పుడైతే నీలో వస్తుందో, నువ్వు తిరిగేటువంటి క్రమం, కూరగాయల కోసం బయటికి వెళ్ళావు, లేదు రకరకాల పనుల కోసం బయటికి వెళ్ళినప్పుడు లోపల అమ్మవారి నామాన్ని కానీ అయ్యవారి నామాన్ని కానీ వాళ్ళిద్దరూ అభేద స్వరూపం. నీకు మనసుకి నోటికి ఏది అలవాటుగా ఉంటుందో ఆ నామాన్ని చక్కగా నోట్లోకి తీసుకుని ఆ భావన, నేను తిరుగుతున్నటువంటిది ఇవాళ కాశీ చూసాం, రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోతాం, అక్కడ రకరకాల పనుల కోసం రోడ్ల మీద తిరుగుతున్నా ఈ కాశీ క్షేత్రంలో ఇక్కడి నుంచి మార్వాడి భవన్కి, అక్కడి నుంచి అస్సీ ఘాట్కి, అస్సీ ఘాట్ నుంచి
ఇంకో ముముక్షు భవన్కి, అక్కడి నుంచి విశాలాక్షి భవనానికి, ఇలా ఇలా విశాలాక్షి అమ్మవారి గుడికి ఇలా తిరుగుతున్నామనేటువంటి ఈ రోడ్లు, ఈ క్రమబద్ధమైనటువంటి విషయాలు ఇవన్నీ మనసులో స్థిరమవుతాయి కనుక ఇక్కడ తిరుగుతున్నాననే భావంతో అక్కడ కనుక ఎప్పుడైతే మనం చరిస్తూ ఉంటామో ఇప్పుడు మనం ఎక్కడున్నట్లు కాశీలో ఉన్నట్లే లెక్క. కనుక కష్టం వస్తున్నప్పుడు ఏం చేయాలి? పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వెంటనే చెప్తారు, అయ్యా నాకు చాలా కష్టం వచ్చిందండి, నేను చాలా విషయాలు చాలా బాధపడుతున్నాను అంటే ఫలానా గుడికి వెళ్ళు, అక్కడ గుడిలో ఫలానా నామం చదువుకో, ఇన్ని ప్రదక్షిణలు చేయి, 108 ప్రదక్షిణలు చేయి, లేకపోతే 56 ప్రదక్షిణలు చేయి, లేకపోతే 21 ప్రదక్షిణలు చేయి. ఎందుకు ఇలా చెప్తారు పెద్దవాళ్ళు? ఆ ఇబ్బంది అనేటువంటిది ఎక్కడ తొలుగుతుంది అంటే నీ భావన దేన్ని చుట్టూతా తిరగాలో దాని చుట్టూతా కనీసం శ్లోకం చదువుతూ ఆ 108 ప్రదక్షిణ అయ్యేది వరకు తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ నీ భావనని దాంతోపాటు నీ కష్టం తిరుగుతుందనేటువంటి ఒక నమ్మకాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ మూల విరాట్ మీద సుస్థిరంగా నిలుపగలిగావో కొన్ని క్షణాల పాటు, కనీసం ఒక అరగంట పాటు, ఒక గంట పాటు ఆ స్థిరంగా ఉన్నటువంటి బుద్ధి ద్వారా నీ లోపల ఉన్నటువంటి కష్టం అనేటువంటిది గురువు నాకు చెప్పాడు, నేను చెప్పింది చేస్తున్నాను, ఇది తీరిపోతుందనేటువంటి ఒక నమ్మకం నీకు రావడం వల్ల అనుకోకుండానే ఆ కష్టం మీద ఆధిపత్యాన్ని నువ్వు పొందుతూ ఉంటావు. ఎప్పుడైతే నీకు కష్టం పైన ఆధిపత్యం అనేటువంటిది వస్తుందో ఆధిపత్యమే నీలో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి, దానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటుంది. కనుక వీటన్నిటిని మనం జాగ్రత్తగా కనుక పట్టుకుంటే ఏం సాధిస్తాము? పెద్దలు చెప్పేటువంటి విషయాలన్నింటినీ పట్టుకుంటే ఏం సాధిస్తాము? ఎక్కడ ఉన్నా సరే పరమేశ్వరుడి దగ్గర ఉన్నాననేటువంటి భావంతో తిరుగుతూ ఉండు. ఏం చేస్తున్నా సరే పరమేశ్వరుడు నాతో చేయిస్తున్నాడు తప్ప నేను చేస్తున్నాను అనేటువంటి భావన నుంచి బయటికి రా. ఏది అనుభవిస్తున్నా ఇదంతా కూడా పరమేశ్వరుడు నాకు అనుగ్రహించాడు తప్ప ఇది నా గొప్ప కాదు, ఇది నా ప్రగల్భం కాదు, దీనివల్ల 10 మంది చప్పట్లో 10 మంది నమస్కారాలు పొందేటందుకు అర్హత నాకు కాదు. ఆ భౌతికమైనటువంటి దేహం నాకు ఇచ్చి దీంతో ఇన్ని రకాల పనులు చేస్తున్నటువంటి ఆ పరదేవతకి నమస్కారాలు. నిత్యం వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండవలసిందే. ఆ కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? గురువు ఉపదేశం వల్ల మాత్రమే వస్తుంది. గురువు ఇన్ని చేశారు, శంకరాచార్య వారు ఇన్ని ఇచ్చారు, మనకి ఏం ఆశించారు? ఏమీ ఆశించలా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏమీ ఆశించని వాడు అంత మౌనంగా ఒక చిన్ముద్ర వేసుకుని ఉంటే వారి ముఖం చూసినంత మాత్రం చేత తాపత్రయాగ్నులన్నీ కూడా శ్రమించిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత వారి చిత్రపటం ఇంట్లో ఉంచుకున్నా, వారి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకున్నా, ఒక మూర్తిని ఇంట్లో ఉంచుకున్నా, దానికి నిత్యం నమస్కారం చేసుకున్నాం అనుకోండి, ఆ ముఖం చూసిన వెంటనే ఆ ముఖమండలంలో ఉన్నటువంటి ఆ శాంత చిద్ఘనమైనటువంటి ఆనందాన్ని చూసిన మరుక్షణం ఏమవుతుంది? మనం కూడా అలా ఉండాలి. అబ్బా ఎప్పుడు ఇది ఇలా ముడతపడి ఉందనుకోండి ఎంత విసుగ్గా ఉంటుంది, ఎప్పుడు మొహం చిటపట్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు శాంతి లేదు, చిరాగ్గా ఉంది. ఆ చిరాగ్గా ఉన్న వాళ్ళందరూ కూడా 2 పటాలు చెప్తారు. ఒకటి శంకరాచార్య వారిది, 2 దక్షిణామూర్తి. వారిద్దరు ఎలాంటి వారు? రూపాలు వేరు తప్ప తత్వం ఒకటే కలిగి ఉన్నటువంటి వారు. అటువంటి వారిద్దరి చిత్రపటాలు నిత్యం ఇంట్లో పెట్టుకోండి, వారిని నిత్యం దర్శిస్తూ ఉండండి. చూడడం వల్ల ఏం కలుగుతుంది? ఉన్నతి కలుగుతుంది. ఎక్కడ ఉన్నతి కలుగుతుంది? నువ్వు ఆలోచించేటువంటి చింతనలలో, నువ్వు చేసేటువంటి రకరకాల పనులలో, నీకు ప్రతి విషయాన్ని గమనించేటువంటి గమనంలో, వీటన్నింటిలోనూ కూడా ఒక స్థిరత్వం అనేటువంటిది అనుగ్రహింపబడుతూ ఉంటుంది. ఇలా కొన్నాళ్ల పాటు అభ్యాసం చేయగా నేను ఉన్నటువంటి చోట, నేను నడుస్తున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి శ్రీచక్రమే, ఇదంతా కూడా శివలింగమే, దీని మీద నేను చరిస్తున్నాను అంటే ఆ కృతజ్ఞత. నా అడుగు తీసి ఇంకో అడుగు వేసే లోపల ప్రపంచం భూమి కుంగిపోతుందని ఎవరైనా చెప్పారనుకోండి, ఇంకో అడుగు వేయగలమా? వేయడానికి అవకాశం లేదు, అంత ధైర్యం రాదు. అంటే నువ్వు వేసేటువంటి ప్రతి అడుగుకి కూడా తన చేతులు అడ్డుపెట్టి, తన శరీరాన్ని అడ్డుపెట్టి మహాశివలింగ స్వరూపంగా ఈ జగత్తునంతా మనకి ఇచ్చి, నువ్వు ఏం చేసినా సరే, నువ్వు ఉమ్మినా సరే, మలమూత్రాదులు చేసినా సరే నీకు అండగా నేనున్నాను, నిన్ను నిలబెడతానే తప్ప నిన్ను పడేయడానికి నేను రెడీగా లేననేటువంటి అంత కరుణాపూరితమైనటువంటి స్వరూపం, పరదేవతా స్వరూపంగా మనల్ని అందరినీ కూడా కాచుకుని ఉంటే ఇంకేదో రక్షణ కోసం ప్రపంచంలో అరులు చేస్తూ లేని కష్టాన్ని కొని తెచ్చుకుని ఉన్న సుఖాల్ని మర్చిపోయి కృతజ్ఞులుగా మిగిలిపోయే కన్నా కృతజ్ఞతాభావాన్ని పరిపూర్ణంగా మన జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారి పట్ల, వారి స్వరూపాన్ని తర్వాత జగత్తునంతా ఉద్ధరించడం కోసం ఎవరైతే వారి యొక్క అనుయాయులుగా జగత్తులోకి వచ్చారో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం భారతీ తీర్థస్వామి వారు కావచ్చు, అభిషేక భారతీ తీర్థస్వామి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పరంపరానుగతమైనటువంటి శంకరాచార్య స్వరూపాన్ని జగత్తుకి అనుగ్రహించడం కోసం, మనందరినీ ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి వారిగా తెలుసుకుంటూ వారందరికీ నిత్యము ప్రణామాలు చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే ఆ ఒక్క నమస్కారం మనందరినీ కూడా అనేక వేల కోట్ల జన్మల యొక్క ప్రారంధాల నుంచి బయటికి ఏదేస్తుంది. కనుక ఈ శంకర జయంతి ద్వారా మనందరం కూడా ఒక అద్భుతమైన సంకల్పాన్ని మన గురువులైనటువంటి సామవేదం వారు ఇచ్చినటువంటి విభాగంగా తీసుకుని అటువంటి
జీవన ప్రమాణాలని మనలో పెంచుకుంటూ నిరంతరం దైవికమైనటువంటి ఆలోచనలతోనూ భావనలతోనూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంగా ప్రయత్నం చేద్దాం. అందులో సఫలీకృతం అవుదాం. దానికోసం ఇంకాస్త గురు చరణాలను వదలకుండా పట్టుకుందాం. స్వస్తి.